హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మనము ఇల్లు క్లీన్ చేయడానికి మనం బయట కొనే లైజాల్ లాంటి లిక్విడ్ ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అతి తక్కువ ఖర్చుతో మనకు 10 to 15 రూపీస్లోనే మనకు ఈ లిక్విడ్ అనేది ప్రిపేర్ అవుతుంది. అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులే, 1-2 తప్ప. అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, దీని పేరు పటిక అంటారు. ఇంగ్లీష్లో అయితే ఆలం అంటారు. మనందరికీ ఇది దాదాపుగా తెలిసే ఉంటుంది. ముఖ్యంగా మనము దిష్టికి ఇంటి బయట కడుతూ ఉంటాము. అదేవిధంగా వాటర్ ట్యాంక్లో కూడా వేస్తూ ఉంటాము. ఇది ఫిల్టర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. అంటే మురికినంతా తీసేస్తుంది. అందుకోసంగా వాటర్ ట్యాంక్లో వేసేసుకుంటాం. మనం ఎప్పుడో ఒకసారి కదా క్లీన్ చేస్తూ ఉంటాము, అందుకని వేసి పెడుతూ ఉంటారు. దీన్ని యూజ్ చేసి మనము లిక్విడ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 లీటర్ వాటర్ అయితే వేసుకోవాలండి. మామూలుగా నార్మల్ వాటరే, హాట్ వాటర్ కాదు, అలానే చల్లటి వాటర్ కాదు. మామూలుగా మనం ఏదైతే నీళ్ళు తాగుతామో ఆ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నేను ఇందాక చూపించాను కదా, పటికి నుంచి 3 టీ స్పూన్ల పౌడర్ని అయితే తీసుకున్నానండి. చూడడానికి రాయలాగా ఉంటుంది కానీ స్మూత్గానే ఉంటుంది. మనము అలా తట్టామంటే మెత్తటి పౌడర్ అనేది వచ్చేస్తుంది. ఇది 3 టీ స్పూన్స్ ఉంటుంది ఈ పౌడరు. దాన్ని ఈ వాటర్లో యాడ్ చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ పటిక మురికిని బాగా తీసేస్తుంది. అందుకు ఈ వాటర్లో మనము యాడ్ చేస్తున్నాం. మనం ఇల్లు క్లీన్ చేసుకోవడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత బేకింగ్ పౌడర్ అంటే ఇడ్లీ సోడా ఒక 2 టీ స్పూన్లు వేస్తున్నాను. మన ఇంట్లో ఖచ్చితంగా ఉండే పదార్థం అని చెప్పవచ్చు. ఈ బేకింగ్ పౌడర్ చాలా వాటికి యూజ్ అవుతుంది క్లీనింగ్ పర్పస్లో. ఈ 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన వాటర్లో చూడండి ఇక్కడ రియాక్షన్ ఎలా జరుగుతుందో. ఇవి కూడా క్లీనింగ్ ఏజెంట్గా పనిచేసే వస్తువులేనండి. ఇవి 2 బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. వాటర్లో డిజాల్వ్ అవ్వాలన్నమాట. బాగా కలిసిపోతాయి ఈజీగానే, ఏమైతే ఇబ్బంది అయితే ఉండదు. నేను ఇలా కలుపుతూ ఉంటే సన్నటి తుంపరంతా చూడండి ఇక్కడ గిన్నె అంచులకంతా ఎంత చక్కగా మనం మంచు కురిస్తే ఎలా ఉంటుందో అలా వచ్చేసింది. చాలా తమాషాగా అనిపించింది నాకైతే. అదేవిధంగా వెనిగర్ మనము వంటలో యూజ్ చేసుకుంటాం, అలా క్లీనింగ్ పర్పస్కి కూడా యూజ్ చేస్తూ ఉంటాం. వైట్ వెనిగర్ 3 టీ స్పూన్స్ యాడ్ చేశానండి. ఒకే టీ స్పూనే యూజ్ చేస్తున్నాను, మీరు గమనిస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు వేసిన వస్తువులంతా ఇదే టీ స్పూన్తో వేస్తున్నాను. వెనిగర్ కూడా 3 టీ స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత ఒక 4 కర్పూరం బిళ్ళలు తీసుకొని చక్కగా పౌడర్ చేసుకొని ఈ వాటర్లో వేసి కలుపుకోవాలండి. మెత్తగా పౌడర్ చేసామంటే చక్కగా వాటర్ డిజాల్వ్ అవుతుంది, లేదంటే పైన తేలుతూ ఉంటుంది. ఈ కర్పూరం వేయడం వల్ల మంచి స్మెల్ రావడమే కాదండి, ఈగలు లాంటివి వాలకుండా ఉంటాయి ఈ సమ్మర్లో. అదేవిధంగా మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందంటారు. ఏదేమైనా చక్కగా ఈ కర్పూరం అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల ఉప్పు, రాళ్ళ ఉప్పు కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. కర్పూరం ఉప్పు అనేది ఆప్షనల్ అండి. నేనైతే వారానికి 2-3 సార్లు అయినా సరే ఉప్పు, పసుపు అనేది, కర్పూరం అనేది ఇల్లు తుడిచే నీళ్ళల్లో అయితే ఖచ్చితంగా వేస్తూ ఉంటాను. అదేవిధంగా షాంపూ మనకు క్లీనింగ్ ఏజెంట్ చాలా బాగా పనిచేస్తుందండి. టైల్స్ అయినా మార్బల్ అయినా మెరుస్తూ ఉంటాయి. ఆయిల్ మరకలు కూడా చాలా ఈజీగా క్లీన్ చేస్తుంది. మనము ఇక్కడ ఎక్కువ వెయిట్ లేదు, 1/2 టీ స్పూన్ కంటే తక్కువే నేను యాడ్ చేశాను. దాదాపు ఒక 1/4 టీ స్పూన్ ఉండొచ్చేమో. మనం ఇంట్లో ఏ షాంపూ అయితే వాడతామో ఆ షాంపూని ఈ వాటర్కి యాడ్ చేయాలి. అదేవిధంగా చిటికెడు పసుపు కూడా యాడ్ చేయాలండి. ఇవన్నీ వేయడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా నేను ఇక్కడ ఆవు పంచితం అంటే గోమూత్రం కూడా 2 మూతలు వేస్తూ ఉన్నాను. నేను ఇంట్లో వేసేదే మీకు చూపిస్తూ ఉన్నాను. ఇక్కడైతే మీరు ఉప్పు, కర్పూరము, పసుపు, గోమూత్రం అనేది మీకు నచ్చకపోతే స్కిప్ చేసేది. నేను ఖచ్చితంగా వారంలో 2-3 సార్లు ఇవంతా కూడా వేసి ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటాను. లైజాల్ అయినా వేస్తే ఖచ్చితంగా లైజాల్తో పాటు గోమూత్రము, ఉప్పు, పసుపు
అదేవిధంగా కర్పూరం కూడా ఇలా అన్నీ వేసి ఇల్లు తుడవడం వల్ల మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా పోతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ప్లెయిన్ వాటర్లో అయినా సరే మనము యాడ్ చేసుకొని ఇల్లు తుడుచుకోవచ్చండి. అదేవిధంగా సమ్మర్ కాబట్టి ఈగల్ లాంటివి చీమలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ ఉప్పు కర్పూరం వల్ల ఆ స్మెల్ వాటికి పడదు కాబట్టి రాకుండా పోతాయి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత నేను ఖాళీ అయిన లైజాల్ బాటిల్లోనే నింపేస్తున్నాను. కరెక్ట్గా ఆ బాటిల్ నిండాకు వచ్చేసింది. కింద పోకుండా నేను ఇట్లా కొబ్బరి చిప్ప పెట్టేసి ఫెనల్ లేదు నాకు, అందువల్ల కొబ్బరి చిప్ప పెట్టి పోస్తూ ఉన్నాను. చూసారు కదా, ఈ గిన్నెలో ఏమీ మిగలలేదు, అదేవిధంగా కరగకుండా కూడా ఏం లేదు, అంతా చక్కగా కరిగిపోయింది. కాకపోతే 24 అవర్స్ తర్వాత చూసామంటే అడుగున కొద్దిగా వైట్గా పేరుకుపోయింది, పైన అయితే వాటరీగా తెలుస్తూ ఉంది. ఏం ప్రాబ్లం లేదండి. మనము ఎప్పుడైతే ఇల్లు తుడుచుకోవాలనుకుంటామో అప్పుడు మన ఇంటిని బట్టి మనము తుడిచే విధానాన్ని బట్టి మనకు అవసరమైనంత వేసుకొని క్లీన్ చేసుకోవడమే. నేనైతే ఇక్కడ 10 లీటర్స్ బకెట్ యూజ్ చేస్తున్నాను. దాంట్లో 1.5 క్యాప్ అయితే వేస్తున్నానండి, లైజాల్ బాటిల్ మూతతోనే వేసి తుడిచాను. బేసిక్గా మేము డైలీ ఇల్లు క్లీన్ చేస్తామండి, అంటే తడి బట్ట పెడతాము. కానీ ఈ లిక్విడ్ వేసిన తర్వాత ఇల్లు క్లీన్ చేస్తే వచ్చింది చూడండి, ఏ 10 రోజులకో ఇల్లు తుడిస్తే ఎంత మురికి వస్తుందో అంత మురికి వచ్చింది. నేనే చాలా చాలా ఆశ్చర్యపోయాను, ఇంత నీట్గా క్లీన్ అవుతుందా అనిపించింది. తుడిచిన తర్వాత చూడండి వాటర్ ఎంత నల్లగా అయిపోయాయో, ఎంత మురికి అనేది వచ్చేసిందో, అంత నీట్గా ఫ్లోర్ అయితే క్లీన్ అయిందండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.